ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తీసుకోండి. కూర్చో తులసి. తులసి, ఈ అను ఎందుకింత మొండితనం చేస్తుంది? ఏమండి, ఇలాంటి మొండితనంతో ఉన్నప్పుడు కొన్ని పూజలుంటాయి. అలాంటివేమైనా అనుకి చెప్పిద్దామా? నాకైతే ఏం అర్థం కావట్లేదు తులసి. ఇప్పుడు అను సుందరి సమస్య చిన్నది కాదు, పెద్దది. ఇప్పుడు నువ్వు అంటున్నావే, అలాంటివి ఏమన్నా ఉంటే చేయించు తులసి. ఏమీ లేదండి, మనకు తెలిసిన పంతులు గారు ఉన్నారు. అనుకి శాంతి పూజ జరిపిద్దాం. మీరేం బాధపడకండి. ఇప్పటికైనా నువ్వు అను గురించి పాజిటివ్గా ఆలోచించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది తులసి. లేదండి, మీరు సుందర గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు అను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు నేను మీకోసం ఈ సాయమైనా చేయకపోతే ఎలా? తులసి, శాంతి పూజ అంటే అను ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. నేను ఒప్పిస్తానులేండి. అను నా మాట వింటుంది. నేను మాట్లాడతాను. థ్యాంక్స్ తులసి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఏం లేదండి, అను ఈ పూజకు ఒప్పుకోవాలంటే అనుతో నేనేదో ఒక అబద్ధం చెప్పాలి. అది నేను చెప్తాను. అదే తులసి, చెప్పే అబద్ధం అయినా క్లారిటీగా ఉంటే బాగుంటుంది. అనుతో ఏమని చెప్తావు? చెప్పేవరకైనా మీరు ఆగేటట్టు కనిపించటం లేదు. ఇంతగా నిన్ను అడుగుతున్నాను అంటే ఇప్పుడు మనం తీసుకోబోయేది చాలా మంచి స్టెప్ కావాలి. లేకపోతే అటు అను ఇటు సుందరి ఇద్దరూ బాధపడతారు. నేను ఇద్దరిలో ఏ ఒక్కరిని కూడా బాధపడేలా చేయను.